నమస్తే. కూటమి అధికారంలోకి వచ్చాక 3 సార్లు కడప వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తొలుత పల్లె పండుగ, ఆ తరువాత స్టూడెంట్స్ పేరెంట్స్ మీటింగ్, వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓను పరామర్శించడానికి వెళ్లారు. అధికారులపై దాడులు చేయడాన్ని తప్పుబట్టారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేస్తాను అని చెప్పుకొచ్చారు. పవన్ మాటలు వైసీపీకి ఎక్కడో తగిలా. ఈ క్రమంలో ప్రొద్దుటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లైమ్ లైట్లోకి వచ్చేశారు. తాము ఉద్యోగులను రాచి రంపాన పెట్టినట్టు మాట్లాడడం తగదు అన్నారు. క్యాంప్ ఆఫీస్ పెట్టి కంట్రోల్ చేశారా అంటూ మండిపడ్డారు. తామేమైనా స్కూల్ పిల్లలమా అంటూ ప్రశ్నించారు. ఉపాధి అవకాశాలు కల్పించడానికి క్యాంప్ ఆఫీసు పెడితే ప్రజలు హర్షిస్తారు అని, తోలు తీయించుకోవడానికి తామేమైనా పశువులమా అంటూ మండిపడ్డారు. తమను అవమానపరచడానికి వస్తారా అంటూ మండిపడ్డారు. మాతో యుద్ధం చేయాలంటే నీకు ప్రభుత్వం ఉండాలి అన్నారు. మాకు అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు పవన్ మాటలను రాయలసీమ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేశారాయన. రెడ్లను ప్రత్యేకంగా చూడక మొన్నటి ఎన్నికల్లో వారంతా జగన్కు దూరమయ్యారు అని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే. వైసీపీకి 11 సీట్లొచ్చినా ఇంకా అహంకారం తగ్గలేదు అని డిప్యూటీ సీఎం అనడాన్ని గుర్తు చేస్తూనే, ఒక్క సీట్ వచ్చిన మీరు అధికారంలోకి రాలేదా, మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదా అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. 11 సీట్లొచ్చిన వైసీపీ మళ్లీ అధికారంలోకి రారు అని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు రాచమల్లు. ఏనాడైతే వైసీపీ నేతలను చెప్పుతో కొడతాను అని బహిరంగంగా చూపించావో ఆనాడే మా అధినేత మీ నోటికి తాళం వేస్తే బాగుండేది అన్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడేవారు కాదు అన్నారు. జగన్ మంచోడు అంటూ పదే పదే గుర్తు చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి. సోమవారం మీడియా చిట్చాట్లో పార్టీ గురించి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక పార్టీ విస్తరణపై దృష్టి పెడతానన్నారు. రాబోయే 3 నెలలు క్యాడర్తో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో కడపలో జనసేన ఆఫీసు రావడం ఖాయము అంటున్నారు అక్కడి కార్యకర్తలు. మొత్తానికి క్యాంపు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.